అనగనగనగనగనగా శంకరాపురం అనే ఊరు ఉండేదన్నమాట. ఆ ఊరికి కొత్తగా ఒక టీచరొచ్చారు. ఆ టీచర్ పేరు శేఖర్. కొద్ది కాలంలోనే పిల్లల్ని, ఆ గ్రామంలో ఉన్న పరిస్థితిని ఆ టీచర్ శేఖర్ గ్రహించాడనమాట. పిల్లలు తెలివితేటల్లో పర్వాలేదు. కానీ ఇంటి దగ్గర పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని టీచర్ శేఖర్ తెలుసుకున్నాడనమాట. పిల్లలెప్పుడూ కూడా టీవీ చూడ్డంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టీవీ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. టీవీ చూడ్డం కంటికి కూడా మంచిది కాదు. ఈ వయసులో టీవీ చూస్తే చదువులో వెనకబడిపోతారని, ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఆ పిల్లల్లో మార్పు రాలేదన్నమాట. పిల్లల్లో మార్పు తీసుకురావాలని ఆ టీచర్ శేఖర్ ఒక ప్లాన్ వేసుకుంటాడు. ముందుగా పిల్లల్ని టీవీ నుంచి దృష్టి మళ్లించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్. సాయంత్రం వరకు బడిలోనే ఆటలు తనే ఆడించాడు. రోజుకో కొత్త రకం ఆట ఆడించేవాడన్నమాట. పిల్లలు బాగా నేర్చుకునేవాళ్ళు. ఆడి ఆడి ఉండేవాళ్ళు కాబట్టి రోజు నైట్ వచ్చిన తర్వాత తిని త్వరగా పడుకునేవారు అలసిపోతారు కాబట్టి. తర్వాత పిల్లలు శేఖర్‌కి దగ్గరవ్వడం అలవాటయ్యారన్నమాట. టీవీ చూడడం తగ్గించారు. ఎందుకంటే స్కూల్లో టీచరు చాలా బాగా ఆటలు నేర్పిస్తుంది కదా! ఆ ఆటలన్నీ ఆడుకుంటూ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ కొత్త కొత్త ఆటలు నేర్చుకుంటున్నారు కాబట్టి రోజంతా ఆడి, ఆడి, ఆడి అలసిపోయి ఇంటికొచ్చి తిని పడుకుండి పోతారన్నమాట. అలా అన్ని ఆటలు నేర్పిస్తున్నందుకు శేఖర్‌కి పిల్లలందరూ కూడా బాగా దగ్గరైపోతారు. శేఖర్ టీచర్ అంటే ఆ పిల్లలందరికీ చాలా ఇష్టం. శేఖర్ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటల నుంచి శేఖర్ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడన్నమాట. ఉదయం అంతా కూడా రకరకాల గేమ్స్ నేర్పించేవాడు కదా! సాయంత్రం వచ్చేసరికి మంచి మంచి కథలు చెప్పడం అలవాటు చేశాడన్నమాట. అప్పుడు వాళ్ళు టీవీ చూడ్డం ఆపేశారు. రోజూ కథ వినేవాళ్ళనమాట. ఒకరోజు సాహసగాథలు, రాజులు, దొంగలు, నీతి కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, అందమైన చందమామ కథలు, చిన్నపిల్లల కథలు, పొడుపు కథలు, రకరకాల నవ్వించే కథలు, జంతువుల కథలు ఇలా రకరకాల కథలతో ఆ చిన్నారుల్ని శేఖర్ బాగా మంచిగా చేసుకున్నాడనమాట. అప్పుడు పిల్లల్లో కూడా ఆ సాహస కథలన్నీ వింటూ వాళ్ళకు కూడా ఆలోచన విధానం బాగా పెరుగుతుంది. కథ చెబుతున్నప్పుడు ఆ కథను ఆయన చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు ఆ కథలోని పాత్రల్ని ఊహించుకుంటూ ఆ కథను బాగా మనసులోకి తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళన్నమాట. అప్పుడు మెల్లమెల్లగా పిల్లలకి పిల్లల కథల పుస్తకాలను తీసుకొచ్చి శేఖర్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు రోజూ ఆ కథల పుస్తకంలోని కథలు ఆసక్తిగా చదివేవాళ్ళన్నమాట. కథల పుస్తకాలు చాలా బావుంటాయి కదా! చదువుతున్నా కొద్దీ ఇంకా ఇంకా చదవాలి అనిపించేదనమాట. ఇలా మెల్లగా రోజంతా ఆటలు, నైటొచ్చేసరికి కథలు వినడం, కథల పుస్తకాలు చదువుకోవడంతో మెల్లమెల్లగా ఆ పిల్లలు టీవీని మర్చిపోయారు. శేఖర్‌కి చాలా ఆనందమేసింది. ఇప్పుడు మెల్లమెల్లగా కథల పుస్తకాల నుంచి వాళ్ళను పాఠ్య పుస్తకాల వైపు మళ్ళించాడనమాట. అంటే రోజు చదవాలి అంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళనమాట. అలా కాకుండా చదువుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఆడుతూ, పాడుతూ ఎలా చదువుకోవాలి? ఈజీగా ఎలా నేర్చుకోవాలి? అర్థం కానిది ఎలా అడిగి తెలుసుకోవాలి? ఇవన్నీ కూడా ఆ టీచర్ శేఖర్ దగ్గరుండి నేర్పించాడనమాట. ఇలా నేర్పించడం వల్ల ఆ పిల్లలకు చదువు మీద ఇంకా ఆసక్తి పెరిగి, ఇంకా చదవాలి, చదవాలి అని రోజు పుస్తకాలు ముందరేసుకొని చదవడం ప్రారంభించారన్నమాట. పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు శేఖర్‌ని చాలా పొగిడారు. ఒక సభ కూడా ఏర్పాటు చేశారు. సభ ఏర్పాటు చేసి శేఖర్‌ని పెద్దగా సన్మానించారు. సభలో శేఖర్ వంతు మాట్లాడడానికొచ్చిందనమాట. మీరందిస్తున్న అభినందనలు నేను లేకపోతున్నాను. నాకు మీరంతా కలిసి ఒక మాటిస్తే అప్పుడు
అందుకుంటాను. మీ అభినందనలు అనడంతో అందరూ మేము చెప్పినట్టే చేస్తాము అని చెప్పి అన్నారన్నమాట. చదువు రాని పెద్దవాళ్ళు కూడా కొంతమందికి మనలో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఇలా ఉంటారు కదా! కొంతమంది అమ్మలకు కూడా చదువు రాదు పాపం. వాళ్ళందరూ అంటే పెద్దవాళ్ళన్నమాట. వాళ్ళందరూ కూడా రాత్రి పూట స్కూలుకొస్తే వాళ్ళకి కూడా చదువు నేర్పిస్తాను. ఇందుకు కొన్ని కార్యక్రమాలున్నాయి. అందరూ తప్పకుండా రావాలి అని అంటాడనమాట శేఖర్. ఆ టీచర్ మాటకి అందరూ సంతోషిస్తారు. పిల్లలతో పాటుగా వీళ్ళు కూడా రోజు స్కూలుకు వెళ్ళి చదువుకుంటారన్నమాట. ఆ విధంగా ఆ ఊర్లో ఉన్న పిల్లల్లో, అలాగే ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళల్లో కూడా ఆ టీచర్ శేఖర్ ఎంతో మార్పు తీసుకొచ్చాడు. ఇది ఇవాల్టి కథ. కథ కంచికి, మనం ఇంటికి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.